శ్రీగణేశ్ అన్న గారికి గట్టిగా మేము కరకాల గుణాలతో మా పాట మీ చప్పట్లు ఉండాలని చెప్పేసి ఏదో చప్పట్లు పడితే ఏమైందంటే హుషారవుతుంది, మీరు కూడా తెలివి ముఖం తెలివి వస్తుంది కాబట్టి గట్టిగా చప్పట్లు పడాల్సిందిగా కొడతా ఉన్నాం. అవన్నీ పంపించేసి వచ్చినాం మేము మళ్ళీ అదే మాదిరి ఇక్కడ కూడా స్థానికంగా వాళ్ళ పార్టీ బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, చాలామంది ప్రజలకు సేవ చేయాలని, పోటీలో ఉండాలి, ఎలక్షన్లు వస్తే పోటీలో పాల్గొని ప్రజల నుంచి గెలుపొంది ప్రజలకు ఏమైనా చేయాలని అనుకుంటారు. అది ఏం జరుగుతలేదు కాబట్టి ఈరోజు వీళ్ళు ఏదో బాధపడుతున్నారో ఆ బాధలు వారు కూడా తెలుసుకోవాలి, ప్రజలకు మేలు చేయాలి. వీళ్ళకు మంచిది అవుతుంది, ఆడ ప్రజలకు మేలు అవుతుంది. కానీ ఏదో రాజుల కాలంలో రాజు చనిపోతే యువరాజుకు ఒక పట్టాభిషేకం చేసినట్టు, ఆ పట్టాభిషేకం ఇంకోటి వచ్చినట్టు, మొన్నటిదాకా ఇంకో కొడుకుంటే ఆ కొడుకు పోయిన ఇంకో కొడుకు అన్నట్టు నిన్న మొన్న ఇంకో పేర్లు ఇచ్చి నామినేషన్ వ్యవస్థను కొనసాగిస్తుంది. ఈ వ్యవస్థని అర్థం చేసి వారు కూడా వీలినానికి సహకరించాలి. వీలిని జరిపి కార్పొరేషన్లో ఇప్పుడు ఎందుకు ఇంత అర్జెంటుగా తొందర ఏంటంటే మీ అందరికీ మీ ద్వారా యావత్ కంటోన్మెంట్ ప్రజలకు నేను విజ్ఞప్తి తెలుపుకునేదంటే ప్రతి సంవత్సరం మా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ ఏముంటుంది 1 year వరకు కొనసాగిస్తున్నాం, మధ్యలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చని 6 సార్లు ఇచ్చి 6 సార్లు జరిగింది, 7వ సారి జరుగుతుంది. ఎవరైనా నమ్ముతారా? మీరు కూడా నమ్ముతారా చెప్పండి? ఇది నమ్మలేని పరిస్థితి. కేవలం మభ్య పెట్టడానికి, ప్రజలని మోసం చేయడానికి, ప్రజల నష్టాన్ని చూడడానికి ఈ వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ మూలం ప్రజలందరం కూర్చున్నాం. కాబట్టి ఇదే విధంగా ఎన్ని రోజులు ఇక్కడ కూర్చోాలా, దీని తర్వాత ఈ దీక్షా స్థలం మార్చాలనా లేకుంటే వేరే కార్యాచరణ రోజు మేము చర్చించుకొని ప్రజలతో కనుక్కొని ఆ విధంగా ముందుకు సాగి ఈ వీరినంని చేసుకోవాలి, ప్రజలు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ఏ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా నేను 2018లో కూడా ఇదే అంశం మీద నిరాహార దీక్ష చేశాను, సంతకాల సేకరణ చేశాను, అనేక పోరాటం చేశాను. నేను ఇక్కడ 20 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఎవరు ఏం చేసి ఎక్కడికి వస్తున్నారు. గతంలో అయినా నేను ఎమ్మెల్యే కాకపోతే నాకు కొన్ని విషయాలు తెలియకపోతున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరెన్ని నిధులు తీసుకొచ్చి ఏమైనా కూడా చెప్తారు. స్వామి ఇప్పుడు వాళ్ళు పనులు చేయకుండా ఎవరు ఎందుకు ఉన్నట్టు, పనులు చేయకుంటే ఎవరు ఎందుకు ఉన్నట్టు అని అడుగుతున్నాను. ఇప్పుడు కంటోన్మెంట్ బోర్డు మొన్న కూడా చెప్పిన ఎవరు లేకుండా వ్యవస్థ నడుస్తుంది, CEO గారు కూడా డబ్బులు ఇచ్చుకుంటారు, పనులు చేసుకుంటారు. పనులు అనేది ఇష్టానుసారంగా ఈ పైసలు మళ్లించకుండా ఒక సిస్టమేటిక్గా ఒక ఎలక్టెడ్ కార్పొరేటర్ ఉంటే, ఎలక్టెడ్ మెంబర్ ఉంటే వారు పైసలు ఎవరెవరికి బస్తీకి ఎక్కువ సమస్య ఉంది అక్కడ తీసుకుపోతున్న బస్తీ సమస్యను పరిష్కరిస్తాడు, వారి అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయిస్తారని ఉంటుంది. ఇప్పుడు ఎవరు లేకుండా ఎట్లా నడుస్తుంది? ఇంత ఘోరమైన పరిస్థితి అంటే కంటోన్మెంట్ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కదలాలి, ముందుకు రావాలి. ఎందుకంటే ఒక మెంబర్ని పెట్టుకొని 6 సంవత్సరాలు మళ్ళీ 7వ సంవత్సరాన్ని కూడా కంటిన్యూ చేస్తారంటే భారతదేశంలో ఉన్నామా లేకుంటే వేరే దేశంలో ఉన్నామా అని ఆలోచించాలా. మన భారతదేశ ఏదైతే డెమోక్రసీతో ప్రజాస్వామ్యం ఉందో ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్ కావాలి. ఇన్ని సంవత్సరాలైనా ఎలక్షన్ పెట్టక ఇదే మాదిరిగా నడిపించడం దురదృష్టకరం. కేంద్రం కూడా ఒకసారి ఆలోచించి మా ప్రజలకు న్యాయం చేయాలని మీ ద్వారా వారిని కోరుకుంటున్నాను. మీరు ప్రశ్న అడిగేట ముందుకే చెప్పాను, ఈ వేదికలు మారుతూనే ఉంటుంది. ఎక్కడెక్కడ వాళ్ళు కోరుకుంటారు, వాళ్ళు కూడా బస చేస్తా మాతో పాటు అన్నారు. కాబట్టి ఇందులో నేను ఒక్కనే కాదు, మా కాంగ్రెస్ వాళ్ళే కాకుండా నిన్ననే మనకు ఎవరైతే నరసింహ గారు ఉన్నారు కార్మిక శాఖ వారు కూడా వచ్చి ఒకరోజు కూర్చుంటున్నారు. వారు కంటోన్మెంట్ బోర్డు ద్వారా ఏం నష్టమని అట్లనే ప్రతి రేపు మహిళలు కూర్చుంటారు. ఓన్లీ మహిళలే కూర్చుంటారు. రేపు మహిళలే మద్దతు తెలుపుతూ వీటిని కావాలని అడుగుతారు. రోజు ఒక్కొక్కరు
వారు సొంతంగా వస్తారు. ఎల్లుండి కాలనీ వాళ్ళు వస్తారు, వాళ్ళకి కూర్చొని మాకు కావాలి, కాలనీ వాళ్ళు వచ్చి విలీనం అయితేనే ఇది డెవలప్మెంట్ అయింది. ఎక్కడ చూసినా ఏ విషయానికైనా కరెంటు కనుక్కున్నప్పుడు కూడా బల్బులు వస్తే కరెంట్ షాక్ వచ్చి చచ్చిపోతారు అన్న రోజులు. ఆ రోజు కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు రావాలన్నారు. ప్రతిది ఏది వచ్చినా ఇది కరెక్టో కాదు అని భయపడతారు. అట్లనే ప్రతి మంచి పని చేస్తుంటే కొంత అవకతవకలు ఉంటాయి, కొందరికి నష్టమవుతుంది. కాబట్టి నష్టమయ్యేటోళ్ళకి, నొప్పి అయ్యేటోళ్ళకి వాళ్ళు బాధ ఉంటుంది. కాబట్టి వాళ్ళ బాధ వేరే ఉండాలనుకోని బాధపడేటోళ్ళు 10 మంది అయితే 99 మంది లాభం పొందుతారు. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం, వాళ్ళ గురించే ఈ యొక్క దీక్ష, ఈ పోరాటం. అసెంబ్లీ పోతుంది నా ఎలక్షన్ ఏమో ఎన్నిందో సంవత్సరం నా ఎలక్షన్ ఉంటే నా ఎలక్షన్స్ అంటూ ఏమో ఉంటాయి. నిన్న కాక మొన్న నోటిఫికేషన్ రాకుండా నేను ఎందుకు వస్తుంది? అందుకే చిత్తశుద్ధి నీకుంటే బీజేపీ వాళ్ళకి నాకు ఇది నామినేటెడ్ వద్దునైనా ఎలక్షన్ పెట్టాలని చెప్పాల్సింది. మీకేమో రాజరికం కావాలి, ఇంకొకరికేమో వేరే గురించి వస్తే సిగ్గు ఉండాలి. మళ్ళీ ఇదే నామినేటెడ్ వ్యవస్థ కొనసాగిస్తున్నారు. ఈటల గారిని రోజు కలుస్తారు కదా, నాకు కావాలని కాదు, ఇది ఆపాలని మాట్లాడాల్సింది. ఆపాలని కాకుండా కావాలని అడిగి మీ మీడియా ముందు వచ్చి సొల్లు కవర్లు చెప్పుకుంటా. సొల్లు కవర్లు కాదు, వచ్చినప్పుడు ఏం చేసిరా మీరు వాళ్ళు ఉండి, బీజేపీ ఉండి, బీజేపీ ఎంపీ ఉండి, బీజేపీ కేంద్రం ఉండి ఏం చేసి 1200 కోట్లు తీసుకొచ్చి 1200 కోట్లు ఎక్కడిదాన్ని అడుగుతున్నా. వీళ్ళందరూ ట్యాక్స్ కట్టిన పైసలు కేంద్రంలో బకాయిలు ఉంది. 1200 కోట్లు బకాయిలు ఉంటే ఏ నా కొడుకు మాట్లాడలేదు ఇప్పటిదాకా. ఏం మాట్లాడినా పవర్ పంచుకోవాలని మాట్లాడుకురు, ఈ నామినేటెడ్ వ్యవస్థని కొనసాగించాలని మాట్లాడుకురు. కానీ మనం ఢిల్లీకి పోదాం, ఈటల గారితో మాట్లాడదాం. ఈ 1200 కోట్లు బోర్డు ఖర్చు పెట్టగలిగింది. బోర్డుకి కేంద్రం నుంచి రావాలంటే ఎవరి పైసలు? ఇక్కడ పైసలే, ఇక్కడ రెవెన్యూ నుంచి వచ్చిన పైసలు అక్కడ పోయినాయి. అది ఇంతవరకు మాట్లాడలే. ఇప్పుడు వచ్చి మారితే లాభం అవుతుంది అనుకున్నప్పుడు ప్రజా జీవితంలో ఉన్నాం, ప్రజలు బాగుండాలనుకోవాలి. కానీ నేను బాగుండాలనుకున్నాడు బీజేపీలో లేక అందరూ అనుకుంటున్నామేమో. అట్లా కాదు, మనం ప్రజల గురించి వచ్చినాం. ఎప్పుడో ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ రాకముందే నేను పోరాటం చేసిన 2018లో. 2018 వీళ్ళు ఎక్కడ ఉండే? 2018లో వీళ్ళందరూ బీఆర్ఎస్ వచ్చి బోర్డు నుంచి ఓటు హక్కు తొలగించారు. ఎవరిది? ఏవియేషన్ ల్యాండ్లో, డిఫెన్స్ ల్యాండ్లో ఉన్న అప్పుడు ఎవరైనా తీయమన్నారా వీళ్ళని? వీళ్ళందరూ బోర్డు రిజల్యూషన్ పాస్ చేసుకొని తీసిరుగా. అక్కడ ఇప్పుడు లాల్ బజార్ రోడ్ మీద గాంధీ కమ్యూనిటీ హాల్ ఉండే పేద ప్రజలు ఫంక్షన్లు చేసుకుంటే ఎంతో లాభకరంగా ఉండే దాన్ని కూడా వీళ్ళు రిజల్యూషన్ పాస్ చేసి. ఇలాంటి దుర్మార్గులు నా గురించి మాట్లాడేది. వీళ్ళేమైనా మాట్లాడితే ప్రజలకు మేలేడదని మాట్లాడదు. ప్రతిదీ కూడా ఇలా చేస్తే వీళ్ళ లాభం గురించి చేసుకోరు. అప్పుడు వీళ్ళే ఉండే అన్ని నష్టమైతే అప్పుడు వీళ్ళే ఉండే. 2006లో కూడా డీమ్డ్ మున్సిపాలిటీగా 2006 చట్టంలో వస్తే అప్పుడు ఈనా కొడుకులే ఉండి ఎవడు కూడా దాని రిజల్యూషన్ పాస్ చేయలే. ఆ రోజు రిజల్యూషన్ పాస్ చేసి ఈ పార్టీకి మనం బాగుపడేవాళ్ళం. ఇప్పటికీ మనం బాగుపడతలేము. ఇంకా బాగుపడమంటే ఈ దుర్మార్గం ఉన్నందుకే. అందుకే కొత్త వ్యవస్థ రావాలా, అందరూ బాగుపడాలా. నేను నిన్న మొన్న వచ్చిన 20 నెలల నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నా. 30 సంవత్సరాలు దున్నపోతు దుర్గా కంటోన్మెంట్లో దున్నపోతులు ఏం చేసిరా? 30 సంవత్సరాల నుంచి ఒక డమ్మీ గాని పెట్టుకొని సినిమా నడిపించారు. డమ్మీతో సినిమా నడిపిస్తే ఇంత ఇంకా ఇబ్బందికరంగా ఉంది. ఇబ్బందికరం తొలగిపోవాలంటే ఎవరో ఒకరు ఇలా కూర్చొని నిలబడాలి, సావాలి. సస్తే కానీ కంటోన్మెంట్ బాగుండదు. కాబట్టి బాగుపడాలని సావడానికైనా సిద్ధమైన మీరు ఏం చేస్తున్నారు? నేను వాళ్ళ పదవి గురించి వాళ్ళకున్న ప్రేమ, ప్రజల సమస్య పరిష్కారం గురించి లేదు. కాబట్టి వారి ఆలోచన, వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పవర్ లేకుండే కాబట్టి అనేక ఇబ్బందులు పడ్డారు. కాబట్టి వాళ్ళకి పవర్ గురించి తాపత్రయం పడుతున్నారు. నా తాపత్రయం అంతా ప్రజల సంక్షేమం, శ్రేయసే. కాబట్టి దాని గురించి పోరాటం. వీళ్ళు చెప్పుకుంటే ముఖ్యంగా మళ్ళీ ప్రశ్న రాకుండా మీ మీడియా వాళ్ళకు విషయం చెప్తున్నా. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి బీఆర్ఎస్ ఏమో ఇక్కడ ఒక స్టాండ్ తీసుకున్నారు సికింద్రాబాద్ జోన్ అని. బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? 2-3 రోజుల తర్వాత ఈ నామినేషన్ వ్యవస్థని దించుతారు. కాబట్టి దీన్ని డైల్యూట్ చేయడానికి ఎన్నో రకంగా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ లెక్క వాళ్ళ స్వార్థ ప్లానింగ్ కాదు. మా ఏమైనా ప్లాన్ ఉంటే ప్రజలు బాగుండాలి, అభివృద్ధి బాటలు నడవాలనేసి ఉండాలి. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అన్నదానికి ఈ రాచరిక వ్యవస్థ ఆయనతో అది చేయించడం, ఈయనతో ఇది చేయించడం అంతా డైవర్షన్ పార్టీకి చేసినారు. డైవర్షన్ కాదు, మాకు డెవలప్మెంట్ కావాలి, డెడికేషన్ కావాలి. డైవర్షన్ కాదు, మాకు డెవలప్మెంట్, డెడికేషన్. మా ప్రజలు బాగుండాలంటే డెడికేషన్గా పనిచేస్తున్నాం. ఇంకా వాళ్ళకు కూడా బుద్ధి రాకుండా ఎవరేం చేయలేదు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుంది. ఈటల గారి రాచరికంలో ఉన్న కుటుంబ సభ్యులకందరికీ సరైన బుద్ధి మా అక్క చెల్లెలు చెప్తాం. ఏం మాటలు? చాతగాని మాటలు,
కోట్లు ఉంటే మాకు రావాల్సిన 1200 తీసుకురావాలా, కనీసం 120 కోట్లన్నా తీసుకురావాలా, దాని మీద మాట్లాడాలా. చచ్చిపోతుంటే ఆక్సిజన్ చదివి గొప్పతనం, రోజు చచ్చిపోతుంటే రోజు వచ్చి ఆక్సిజన్ పెట్టుకుంటున్నా. పర్మనెంట్ సొల్యూషన్ చూస్తాడా, అప్పటిదప్పుడు గోళీలు చూస్తాడా? ఆపరేషన్ ముఖ్యం, టాబ్లెట్లు ఇంజక్షన్తో పోయే రోగం కాదు ఇది. ఆపరేషన్ మేజర్ అయితేనే అవుతుంది కాబట్టి ఆయన కూడా మంచివాడు అనుకున్నాం, కానీ ఆయన సామర్థ్యం ఎక్కువైందో మరి ఏం రూపాయలతో తర్వాత మాట్లాడుతున్నాం. అశోక్ భాయ్ బాధ్యత